ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళ శపథంతో కొణికింది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము, మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సీల్ వేయడం పూర్తయిందా? పూర్తయింది మేడం. లోపల పెట్టు. అలాగే మేడం. మేడం, మీరు ఏమీ అనుకోనంటే నేను ఒకటి అడగచ్చా? అడుగు. ఈ చీప్ లిక్కర్ని బాటిల్స్ నుంచి బకెట్లోకి, బకెట్స్లో నుంచి మరలా బాటిల్స్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు? మరలా ఈ క్వార్టర్ బాటిల్స్ని అసలు సీల్ చేయడం దేనికి? ఒకవేళ మీ నాన్నగారు పీకల దాకా మందు తాగి ఒళ్ళు తెలియని మైకంలో బాటిల్లోదంతా బకెట్లోకి పోసారా? అది వేస్ట్ కాకూడదని బాటిల్స్లోకి నింపమన్నారా? నువ్వు మేధావి సంతతికి చెందినవాడవయ్యా. కరెక్ట్గా గెస్ చేసావు. ఈ మధ్య మా నాన్నగారికి తాగుడు బాగా ఎక్కువైపోయింది. బాటిల్స్ ఆనడం లేదు. ఓ 20-30 బాటిల్స్ బకెట్లో పోసి ఆరారా పానకం తాగినట్టు తాగుతున్నాడు. పనులు పెండింగ్ పడుతున్నాయి. అందుకని ఆయన కంట్రోల్ చేయడానికి నిశ్చయించుకున్నాను. నేను అప్పుడే అనుకున్నాను. అందుకే తెలివైన వాడివని ఒప్పుకున్నాను. ఇదిగో ఈ అట్టపెట్ట షాప్లో మా నాన్నకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళు. అలాగే మేడం. కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా. ఒక క్వార్టర్ ఇవ్వండి. అలాగే అందరూ 100 ఇస్తేటగా చిల్లర ఇవ్వకుండా. ఇదిగో ఏంటయ్యా వస్తూనే నన్ను చూసి నవ్వటం మొదలెట్టావు? సార్, అసలు మీ లెవలే వేరు సార్. బాటిల్ స్టేజ్ నుంచి బకెట్ స్టేజ్కి వెళ్ళిపోయారు కదా సార్. ఏంటో అంతా మీ అభిమానం. సార్, మేడం గారు ఈ అట్టపెట్టి మీకు ఇవ్వమన్నారు. అందులో ఏందో మాకు తెలిసిలేవయ్యా. ఇదిగో ఇది ఖాళీ చేసి నువ్వు తెచ్చిన సరికి అందులో సర్దు. అలాగే సార్. ఏంటలుడు ఇలా వచ్చావు? ఏం తెలియనట్టు అడుగుతావేంటి? సీత షాప్ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పినట్టుగా. హ్యాండ్ ఓవర్ చేస్తానన్నది సాయంత్రం కదయ్యా, ఇప్పుడే వచ్చావేంటి? అంతా రెడీ చేసి ఉంచమని చెప్పడానికి వచ్చాను. తీరా సాయంత్రం వచ్చాక రేపు ఎల్లుండు వారం వజ్యం అంటూ వాయిదాలు పెట్టకు. పాపం అల్లుడు మహా తొందరపడిపోతున్నట్టున్నాడు. వాయిదాలు ఏం పెట్టనలుడు, కరెక్ట్గా సాయంత్రం 5:30కు వచ్చి షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకో. సరే. తమ్ముడు ఎంతసేపు అయిందిరా వచ్చి? జస్ట్ ఇప్పుడే. సాయంత్రం ఈ షాపు వినోద్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను అల్లుడు. ఓకే మావయ్య, నాకు చెప్పవలసిన పని లేదు. అది మీరు చూసుకోండి.
అన్నయ్య వెళ్ళొస్తాను. ఒరే వినోద్, లిక్కర్ వ్యాపారం అంటే ఫైనాన్స్ బిజినెస్ లాంటిది కాదురా. మెతకతనం పిసినారితనం అస్సలు పనికిరావు. పట్టువిడికి ఉండాలిరా. అవసరమైతే కొట్టాలి, లేకపోతే కాళ్ళు పట్టుకోవాలి. జబర్దస్తిగా బందోబస్తుగా ఉంటేనే ఈ వ్యాపారంలో నెగ్గుకు రాగలుగుతాం. మరీ అంత భయపడవలసిన అవసరం లేదురా. ఒక నెల రోజులు పోతే దీనిలో ఉన్న సాధక బాధకాలు, సులువు బరువులు అన్నీ నీకే అర్థమవుతాయి. మీరు దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసి ఆర్థికంగా నిలదొక్కోవాలిరా. సరేరా, వస్తాను. నువ్వేంటయ్యా స్టాక్ సర్దుతున్నా? అబ్బే ఏం లేదు అల్లుడు, ఇందాక బేరం విపరీతంగా ఉండి నా చెయ్యి ఖాళీ లేక కాస్త స్టాక్ సర్ది పెట్టవయ్యా నేనే పిలిస్తే వచ్చాడు. ఓహో అలాగా. ఆ, బాబు స్టాక్ సర్దనం అయిపోయిందిగా, ఇక నువ్వు వెళ్ళు. మావయ్య, ఇవాళతో ఈ లిక్కర్ బిజినెస్ గొడవ వదిలిపోతుంది. ఇంతకాలం మనం సంపాదించుకున్నాం, ఇవాళ నుంచి వాళ్ళు సంపాదించుకుంటారు. ఏంటి మావయ్య చేతిలో బాటిల్ లాక్కున్నా? ఆ, లేకపోతే ఏంటయ్యా, ఇవాళ తాకుండా నీకు ఎక్కినట్టుగా ఉంది. హై క్లాస్ స్టాక్ తాగేవాడివి లో క్లాస్ స్టాక్ తాగుతానంటావేంటి? నువ్వు వెళ్ళి బార్లో కూర్చో, ఏ క్లాస్ సరుకు నికార్ సెన్ సరుకు నేను పంపుతాను. సర్లే, త్వరగా పంపించు. ఆ. డ్రైవర్, ఇది కార్లో పెట్టు. శుభం అంటూ గుడికి బయలుదేరితే ఇదేమిటి? డ్రైవర్, ఏంటి ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు సార్. ప్రాబ్లం లేకపోతే ఎందుకు స్టార్ట్ అవ్వదు? ఓసారి ఇంజిన్ చెక్ చేసి చూడు. చూస్తాను సార్. అన్నయ్య, నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. ఇప్పుడు మానేసి తర్వాత ఎప్పుడైనా వెళదామా? అయ్యో, గుడికి వెళ్లే విషయంలో ఇలా వాయిదాలు వేయకూడదమ్మా. పిన్ని చెప్పింది కరెక్టే. డ్రైవర్ ఏదో చెక్ చేస్తున్నాడుగా, అదేదో తేలని. సార్ కాస్త తోయండి సార్. మోటార్ బండి కాస్త తోపుడు బండి అయింది. తొయ్యంటారా? వెళ్ళండి వెళ్ళండి. కానివ్వండి తొందరగా. అమ్మా ఇందో షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఆ పనులన్నీ చూసుకొని మీరు రండి. మేము గుడి దగ్గరే ఉంటాం. సరేనమ్మా, మీరు బయలుదేరండి. జాగ్రత్త అమ్మా. అన్నయ్య, నువ్వు వెళ్ళి వైన్ షాప్ని హ్యాండ్ ఓవర్ చేసుకో. అలాగే, వస్తాను మళ్ళీ. నాన్న, సాయంత్రం వినోద్కి షాప్ హ్యాండ్ ఓవర్ చేయి. ఇవాళే సైనడ్ కలిపిన బాటిల్స్ అమ్మకం జరగాలి. షాప్ హ్యాండ్ ఓవర్ చేసిన మరుక్షణం నుంచి ఆ బాటిల్స్ అమ్మాలి. అది నీ చేతుల మీద జరగాలి. అమ్మకాలు ఎలా చేయాలో వినోద్కి చెప్తున్నట్టుగా ఆ అమ్మకాలు సాగించాలి. నరం మానవుడికి కూడా అనుమానం రాకూడదు. మన చేతికి మట్టి అంటకుండా వాళ్ళు పీకల దాకా మునిగిపోయేలా నువ్వు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. నేనింతగా చెప్తున్నా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నావేంటి? ఏమీ లేదమ్మా, శత్రువు మీద పగ తీర్చుకోవటానికి పాపం అన్నం పుణ్యం ఎరిగిన అమాయక ప్రజల్ని బలి చేయాలా? మరొక్కసారి ఆలోచించు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు కూడా నీలాగే బాధపడ్డాడు. తన వాళ్ళు చావటం ఇష్టం లేక
తన దాయాదుల్ని చంపుకోవటానికి మనస్కరించగా అర్జునుడు అలా బాధపడ్డాడు. కానీ ఇక్కడ అలా కాదే. మన శత్రువులు మన దాయాదులే, వాళ్ళు నాశనం అయిపోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళని చంపటం కోసం అమాయక ప్రజల్ని బలిపశువులు చేసేస్తున్నామే, అదే జీర్ణించుకోలేకపోతున్నాను. నాన్న, బాణం ఎక్కువ పెట్టాక తనా పరా చూడకూడదు. యుద్ధం పేరు చెప్పి ఏవీ సంబంధం లేని ఎంతో మంది సామాన్య ప్రజానికం బలైపోతుంటారు. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. జాలిపడి లాభం లేదు. అలాంటి సెంటిమెంట్లు పెట్టుకుంటే ముందు మనం మిగలం. అందుకని గీతా సారాంశం గుర్తు తెచ్చుకొని నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. వెళ్ళు, వెళ్ళు. ఆహా, ఏం టైం పంక్చువాలిటీ! 5:30కి షాప్ హ్యాండ్ ఓవర్ చేస్తానన్నాను, టెన్షన్గా చెప్పిన టైంకి రెడీగా ఉన్నావు. వెరీ గుడ్ అల్లుడు, వెరీ గుడ్. ఇదిగో అల్లుడు, ఈ క్షణం వరకు అమ్మింది మా ఖాతాలో జమ. అందుకని ఈ గల్లాపేటలో ఉన్నదంతా నా జేబులో వేసుకుంటున్నాను. ఒక క్వార్టర్ ఇవ్వయ్యా. కాస్త ఆగవయ్యా బాబు, షాపు హ్యాండ్ ఓవర్ జరుగుతోంది. ఈ క్షణం నుంచి మేనేజ్మెంట్ మారబోతోంది. ఇదిగో ఈయనే ఇన్ఛార్జి. ఒక్క 5 నిమిషాలు ఆగావంటే క్వార్టర్కి 5 రూపాయలు తగ్గుతుంది. అదేంటి? నువ్వు ఈ వ్యాపారానికి కొత్త కదా, ఖాతాదారులు మచ్చిక చేసుకోవడానికి ఇవాటికి ఒక 5 రూపాయలు తగ్గించి అమ్మాలి. మీ తగ్గింపుల సంగతి తర్వాత చూసుకుందురు గాని ముందు ఒక క్వార్టర్ కొట్టవయ్యా బాబు. ఇందాక నుంచి పళ్ళు సలిపేస్తున్నాయి, కాళ్ళు లాగేస్తున్నాయి. ఇచ్చేదాకా తొందరే, తాగేదాకా తొందరే, కక్కుకునేదాకా తొందరే. ఇదిగా దీనికి మాత్రం 5 రూపాయలు తగ్గింపు లేదు. ఇది నా ఖాతాలోకి వస్తుంది. సైనేడు కలిపిన మందు బాటిల్కి బోని కొట్టాడు. పాపం, పూర్ ఫెలో. అల్లుడు రా, ఇలా కూర్చో. ఈ క్షణం నుంచి ఈ షాపు నీది, ఈ స్టాకు నీది, అమ్మకాలు నీవి, లాభ నష్టాలు నీవి, ఖాతాదారు నీ వాళ్ళు. మంచి గాని చెడు గాని ఏం వచ్చినా మాకేం జవాబుదారీ లేదు. ఈ షాపు హ్యాండ్ ఓవర్ చేస్తున్న సందర్భంగా నేను చెప్పదలుచుకున్న 4 ముక్కలు చెప్పాను. 5:30కి షాపు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా ఇదిగో ఈ డాక్యుమెంట్ మీరు సంతకం చేయి. మరి నేను వెళ్ళానా? ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. ఒక క్వార్టర్ ఇవ్వండి. ఒక క్వార్టర్ ఇవ్వండి. ఒక క్వార్టర్ ఇవ్వండి. వీరాచారి గారు, ఆ? ఆ బాటిల్ ఇస్తారా? పేరంటానికి వెళ్ళొచ్చి తీసుకుంటా అన్నారు, ఇంత లేట్ అయిందేంటమ్మా? పేరంటంలో ఒక ఆవిడ తగిలి బలవంతంగా వాళ్ళింటికి లాక్కెళ్ళింది. అభిమానం ఎక్కువైపోయి తెగ మర్యాదలు చేసిందనుకో. ఓ పట్టాన వదిలితేనా ఆ వంక ఈ వంక పెట్టి ఆవిడ్ని వదిలించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. కొంతమంది ఆడాళ్ళు అంతేనమ్మా, పట్టుకుంటే ఓ పట్టాన వదలరు, జిడ్డులాగా. అది సరేగాని ఆ బాటిల్ ఏది? టైం ఎంతైంది వీరాచారి గారు? 5:45 అయిందమ్మా. సరే, నేను వెళ్ళొస్తాను. మేడం, దానివల్ల నాకేం ప్రాబ్లం రాదు కదా? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలండి? దీని గురించి మర్చిపోండి. మీరు నాకు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు, సరేనా? ఆ.
సీత సీత బాగున్నావా సీత? బాగున్నాను. మా వీధికి వచ్చావేంటి? వీరాచారి గారి దగ్గరకు వచ్చాను. నగలు చేయించడానికా లేక ఉన్న నగలు కరిగించి కొత్త మోడల్స్ చేయించడానికా? బంగారం ధర గురించి తెలుసుకోవడానికి వచ్చాను. బంగారం ధర గురించి తెలుసుకోవడానికి వీరాచారి దగ్గరికే రావాలటమ్మా. టీవీలో చెప్తారు కదా. వీరాచారి టీవీ కన్నా ఎక్కువ. అది నిజమేలే. అవును, మీ అత్తగారికి మీకు పడ్డం లేదట, మీరు వేరు పడ్డారట. అసలు ఏ అత్తకి ఏ కోడలికి పడిందని. వస్తాను. ఆ. మేనేజ్మెంట్ మారాక టేస్ట్ తగ్గింది. వేస్ట్ రా, ఇంకో క్వార్టర్ కొట్టాలి. క్వార్టర్కి 5 రూపాయలు తగ్గింది కదరా, ఇంకో క్వార్టర్ తీసుకో. నాన్న, ఏంటలా ఉన్నావు? ఏం చెప్పమంటావమ్మా, ఒకందుకు ఆనందంగానూ ఉంది, మరొకందుకు బాధగా ఉంది. ఆ బాధను తుడిచిపడే. అవును, ఎన్ని వికెట్లు పడ్డాయి? నా కళ్ళెదురుకుండా 4. గుడ్. ఈ పాటికి ఎన్ని పడుంటాయి? మొత్తం మీద 10 దాకా పడి ఉంటాయి. అన్నీ రక్తపు వాంతుల వికెట్లేనా? ఆ, అంటే ఈ పాటికి ఆ షాప్ దగ్గర ఏడుపులు, పెడబొబ్బులు, ఆర్తనాదాలు మొదలై ఉంటాయి. పోలీసు వాహనాలు, అంబులెన్సుల సైరన్లతో ఆ ప్రాంతమంతా మారుమోగుతూ ఉంటుంది. అవును, నీ అల్లుడెక్కడా? షాపుని వినోద్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకముందే అల్లుణ్ణి మన బారు నుంచి మరో బారుకు పంపించేశాను. మంచి పని చేశావు. ఈ పాటికి తాగింది దిగుంటుందేమో. నువ్వు వెళ్ళి ఇంకో ఫుల్ బాటిల్ కొట్టించి ఫ్లాట్ అయ్యేలా చూడు. సీత, అతన్ని భర్తమ్మా. భర్త లేదు, కర్త లేదు. ముందు చెప్పింది చెయ్యి. జయకృష్ణ నాకు భర్త, నీకు అల్లుడే కావచ్చు, కాని అడబాల ధర్మారావుకి పెద్ద కొడుకు. అతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బార్లో జరిగిన విషయం తెలిస్తే జయకృష్ణ రియాక్ట్ అవుతాడు. మనకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు లేక వాళ్లను వెనకేసుకొస్తున్నాడో అర్థం కాని విధంగా మాట్లాడతాడు. అంటే ఏమాత్రం ఆలోచించకుండా, వెనక ముందు చూడకుండా ఆ క్షణంలో తనకేం తోస్తే అది అనేస్తాడు. అందుకని నీ అల్లుణ్ణి మందు కొట్టించి మత్తులో ఉంచడమే మంచిది. ఏం చేయాలో నీకు తెలుసు కదా. వైన్ షాప్ పరిస్థితి, వికెట్ల సంగతి, వినోద్ అరెస్ట్ అయ్యాడో లేదో ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను. పరిస్థితుల్ని బట్టి మీరు ఎక్కడుండాలో, ఏం చేయాలో ఆ ప్రకారం నువ్వు ఫాలో అవుతూ ఉండు. డబ్బుంది కదా? ఉంది. సరే, నువ్వు బయలుదేరు.